నమస్తే. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ పట్టభద్రుల స్థానంలో బక్కా జడ్సన్ గారు పోటీ చేయబోతున్నారు. యాక్చువల్గా ఇది స్వతంత్ర అభ్యర్థులుగానే అందరూ బరిలో దిగుతారు. కాకపోతే ఆయా పార్టీలు వాళ్ళకి క్యాండిడేట్స్గా బలపరుస్తూ ఉంటాయి. సో ఇక్కడ పార్టీలకు సంబంధించిన సింబల్స్ ఇందులో ఉండవు, అంతే కదా? అంతే. సో పార్టీల సింబల్స్ ఇక్కడ ఎక్కడ ఉండవు. కాకపోతే ఏంటంటే ఆయా పార్టీలు ఒక్కొక్క క్యాండిడేట్ని బలపరుస్తూ ఉంటాయి. సో బక్కా జడ్సన్ గారికి ఇప్పటివరకైతే ఏ పార్టీ నుంచి ఆయనకి బలపరిచిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ వ్యక్తి, ఆయన కాంగ్రెస్ హార్డ్ కోర్ కార్యకర్త, నాయకుడు. కానీ ఆయనకి ఆ పార్టీ నుంచి అయితే ఇంకా మద్దతు లభించలేదు. మరి భవిష్యత్తులో ఏమైనా వస్తుందేమో చూడాలి. వచ్చే అవకాశాలు కూడా నాకు ఉన్న సోర్స్ ప్రకారం అయితే కనబడతలేవు. సో ఏది ఏమైనా నేను ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న క్లాక్ టవర్కి అతి దగ్గరలో ఉన్న అంబేద్కర్ భవన్లో ఉన్న ఈ అంబేద్కర్ భవన్లో బక్కా జడ్సన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. సో నిజానికి ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఈ 3 జిల్లాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలు ఒకే రోజున తిరిగి ఉదయం 10 గంటలకి వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఇదే మేనిఫెస్టో అక్కడ రిలీజ్ చేసిండు. నెక్స్ట్ అక్కడ నుంచి వెహికల్లో ఖమ్మం వెళ్ళిండు, ఖమ్మంలో మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. అక్కడ నుంచి నల్గొండ వచ్చిండు. సో నేను నల్గొండలో జాయిన్ అయిన ఆయన ఇంటర్వ్యూ కోసం. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఈ వ్యక్తి. మనం అన్నీ ఉండి మనం ఏమీ చేయలేకపోతున్నాము. అన్నీ ఉండి మనం తిరగడం ఒక ఎత్తు అయితే ఆయనకున్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ 3 జిల్లాలు ఏకకాలంలో తిరిగి నల్గొండకు వచ్చింది వాళ్ళ. సో ఇక్కడికి కూడా మనం రాకపోతే కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో నేను ఇంతకుముందే జస్ట్ మన తొలి వెలుగులో లైవ్ పెట్టడంతో పాటు నేను ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఆయనకు సంబంధించిన మేనిఫెస్టో ఇది. ఒక 4 పిల్లర్స్ పేరుతో ఆయన ఈ మేనిఫెస్టోని జస్ట్ రిలీజ్ చేశారు. బక్కా జడ్సన్ డెడికేటెడ్ టు ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ ఆఫ్ ఖమ్మం, వరంగల్, నల్గొండ. సో ఆయన మేనిఫెస్టోలోని చాలా అంశాలు ఇందులో మనకు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్ మేనిఫెస్టో. పెట్టేసినారు ఏంది కాంగ్రెస్ పార్టీ అని? కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు. పార్టీని బలపరుస్తున్నారా? పార్టీ మిమ్మల్ని బలపరుస్తలేదా? ఓకే. నేటి తెలంగాణలో సిండికేట్ రాజకీయాలకు అతీతంగా యుగాలు గడిచిన జగాలు మరవని మానవతామూర్తి, మానవ జాతికి, దళిత, గిరిజన, పీడిత, బడుగు, బలహీన వర్గాలకు అతనొక కీర్తి. అంగవైకల్యాన్ని అధిగమించి అష్టకష్టాలు ఆనందంగా అనుభవించిన అతనొక నిత్య స్ఫూర్తి. అన్నా అనే అనుబంధానికి, బాధ్యతకు, రాజు అనే రాజసానికి నిలువెత్తి నిదర్శనం. తరాలు మారిన చెరగని అతనొక ఆదర్శమూర్తి. మన ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్. సో ఆయనను ఎందుకు గెలిపించాలి, ఎందుకు ఆయన్ని చట్టసభల్లో ప్రతినిధిగా ఎన్నుకోవాలి, ఓ ప్రశ్నించే గొంతు అడుగుపెట్టడం వల్ల మన తెలంగాణ సమాజానికి ఏంటి లాభం, కేవలం సమాజ హితం కోసమే శ్రమిస్తున్న నాయకుడు బక్కా జడ్సన్ అంటూ ఆయన ఈ మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. శ్రేయస్కరమైన ఆరోగ్య సంరక్షణ, అందరికీ విద్య, న్యాయం మరియు చట్ట నియమం ప్రకారం ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం, ఇట్లా అన్ని అంశాలని ఇందులో పొందుపరచడం జరిగింది. ఒకవేళ నేను కనుక నేను కనుక గెలిస్తే ఈ అంశాలని ఎమ్మెల్సీగా శాసన మండలిలో నా గొంతును వినిపిస్తా అని చెప్తా ఉన్నారు. సో ఆయనతో మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. నమస్తే జడ్సన్ గారు. ఏం తిరుగుడు ఇది? ఇంత అవసరం అంటారా? అంత నీడ్ ఉన్నదా? పొద్దున ఎన్ని గంటలకు వెళ్ళి వరంగల్కి? 6 గంటలకి, 6 o'clock. అక్కడ ఎన్ని గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు? వరంగల్ 10 o'clock. 10 o'clock తర్వాత నెక్స్ట్ ఖమ్మం పైన కొంతమంది కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఖమ్మం టు ఖమ్మంకి వెళ్ళి డైరెక్ట్ నల్గొండ. ఆల్రెడీ నేను ఖమ్మంలో ఇన్నర్ వరకు తిరిగిన. అశ్వరావుపేట ఎందుకు ఒక జిల్లాలో పెడితే అయిపోయేది కదా? ఇప్పుడు ఒకే జిల్లా, అదే మేనిఫెస్టో కదా. 3 జిల్లాలో దీని సీరియస్నెస్ అనేది పోవాలని, దీని సీరియస్నెస్ ఆ జిల్లాలో పెట్టినప్పుడు నా జిల్లాలో కవర్ చేయాలని కేసీఆర్ దయ వల్ల ఆల్రెడీ ఇవాళకి ఒక్కొక్క జిల్లా, మా వరంగల్ జిల్లా 6 జిల్లాలు అయినాయి. 6 జిల్లాలకు అందులో మళ్ళా ఇది ఉంది. అక్కడి దాకా చేరుతుందో చేరదో ఇది లూక్ అండ్ కార్నర్ ప్రతి దగ్గరికి పోవాలి, ప్రతి దీని మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో కొయినియంకన్నతో చేపించిన ఖమ్మంలో. ఆయన సివిల్ లిబర్టీస్ మీద కొట్లాడుతుండు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీస్ట్, అందరు యాక్టివిటీస్నే పిలిచిన. అక్కడ కూడా ఆడ కూడా అందరు యాక్టివిటీస్లు వచ్చారు. వరంగల్లో అందరూ గ్రాడ్యుయేట్స్ని పిలిచిన. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోయిందో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెక్షన్ పిలిచిన. అక్కడ నిరుద్యోగులతో చేపించిన వరంగల్లో. ఇక్కడికి వచ్చేసి మా పార్టీకి సంబంధించినటువంటి దీంతో మళ్ళా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు పిలిపించి చెప్పి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా తీసుకున్నాము. మనము 3 జిల్లాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే
అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ ఏదో విధంగా అందాలనే ఉద్దేశంతో పెట్టాము. సో ఇంత కష్టపడుతున్నారు కదా, గెలుపు అవకాశాలు ఎట్లా అన్నది ఏమైనా ఆలోచించినారా మీరు? ఇప్పుడు అల్టిమేట్గా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు అన్నది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కదా వాళ్ళకంటే, ఒక బలం. సో మీరు ఒక ఇండిపెండెంట్గా మీరు గెలుస్తారన్న ధీమాతోనే లైన్లోకి దిగారా, లేకపోతే ఇష్యూస్ని ఫోకస్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారా? అన్న మీరు ఒక 10 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు తీసుకోండి. నీ ఎమ్మెల్యే పదవి నీ ఎమ్మెల్యే నీకు ఎందుకు అని అడగండి. నీ ఎమ్మెల్యేతో ఏం చేస్తావు అని అడగండి. ఎమ్మెల్యే దాకా ఇప్పటిదాకా నువ్వు ఏం చేయగలిగినావు అన్నాడు అన్న. ఎమ్మెల్యే అంటే అదే సీసీ రోడ్లు వేసుడు అన్న, అదే రిబ్బన్ కటింగ్లా, అదే పేపర్ కటింగ్లా, అదే కాదు కదన్న. ఇంకా దాని వెనుక చాలా ఉన్నాయి. ఈరోజు పేరుకు మన ప్రజాస్వామ్యమైనా కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా స్వేచ్ఛ లేదు. నేను అతిపెద్ద ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నా భావ స్వేచ్ఛను నేను చూపించుకునే పరిస్థితి ఈ రోజు లేదు. నేను ఆ భావ స్వేచ్ఛను ప్రకటించే తరుణంలో వీడు వాడి స్వేచ్ఛను వాడుకుంటున్నావు అని చెప్పేసి నీ అంత ఐడియాలజీ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అనగలుగుతుంది. ఈ విధంగా నాయకత్వం ఆలోచించేటట్టు లేదు. ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరికి వారికి, నేను అందుకని సివిల్ లిబర్టీస్ చాలా రోజుల తర్వాత దాన్ని ప్రస్తావన తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, నీకు ఎక్కడ పోయినా కానీ స్వేచ్ఛ అనేది ఎంజాయ్ చేయాలి కదా. ఈ 10 సంవత్సరాలు మనము ఏదైతే ఆత్మగౌరవంతో తెలంగాణ ఏర్పడ్డది, ఆత్మగౌరవం అనేది కాదు, ఉన్న గౌరవం పోయింది 10 సంవత్సరాల. అసలు మనం చాలా పెద్ద మాటలు మాట్లాడుకున్నాం తెలంగాణ ఏర్పాటు ముందు. అంటే నా పాయింట్ ఒకటే, ఇప్పుడు మీరు పోటీ చేయడం వల్ల గెలవడానికి పోటీ చేస్తున్నారా, ఇష్యూస్ని ఫోకస్ చేయడానికి? ఇష్యూస్ని ఫోకస్ చేయడం అంటే మీరు ఎట్లాగో చేస్తూనే ఉన్నారు కదా, లాస్ట్ 5-6 ఇయర్స్గా మనం కొట్లాడుతూనే ఉన్నాం. సో ఇప్పుడు మీరు పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తున్నది? నాకు ఎందుకు వస్తుంది అన్న, ఈరోజు అసెంబ్లీలోకి పోయినాం, నిరుద్యోగుల ఇష్యూ తీసుకుందాం. టీఎస్పీఎస్ ఏకంగా ఒక సీట్ వేసింది, ప్రభుత్వం ఒక సీట్ వేసింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిన దాని మీద ఒక సీట్ వేసింది. ఆ సీట్ ఎవరు వేసిండ్రు? ఏఆర్ శ్రీనివాసన్ అంటే ఒక జైలు శిక్ష పడ్డది. దాని గురించి సభల చర్చ ప్రతిపక్ష పార్టీ, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలలో జరగాలి, వాళ్ళ పేర్లు వెళ్ళలే. ఈరోజు అధికార హోదాలో మేము వచ్చినాం. కాళేశ్వరం మీద చర్చ జరుగుతుంది. కాళేశ్వరం మేడిగడ్డ చుట్టూ చర్చ జరిగింది. సరే మేడిగడ్డ చుట్టే జరిగింది. కాళేశ్వరం బడా కాంట్రాక్ట్ ఎవరు? మేఘా కృష్ణారెడ్డి. ఆయన పేరు బీజేపీ మాట్లాడలే, బీఆర్ఎస్ మాట్లాడలే, కాంగ్రెస్ మాట్లాడలే, ఎంఐఎం మాట్లాడలే, సిపిఎంలు అయితే అలా లేవు. ఈ ఒక్క పార్టీ కూడా, సిపిఐ ఉంది అఫ్కోర్స్, ఈ ఒక్క పార్టీ కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు ప్రస్తావిస్తలేరు? ఆయన కాంట్రాక్టరా కాదా? ఆయన గట్టిన దగ్గర బాహుబలి మూటలు మునిగినాయా లేవా? ఆయన పేరు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని మీరు ఎందుకు మాట్లాడరు? ధరణి మీద మీరు ఎందుకు మాట్లాడరు? అని ఉన్న అధికారుల మీద ఎవరు మారా? టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన జనార్దన్ రెడ్డి బొకే ఇచ్చి పంపని కన్నా మనం ఇచ్చి తెచ్చింది. అప్పులు చూపించి అరే వాడు దొంగని మనకు తెలుసు కదా, మళ్ళీ అసెంబ్లీలో చెప్పేది ఎందుకు? అది కాదు కదా అసెంబ్లీకి ఉన్నది. ఈరోజు ఈ చర్చ, ఈ పేర్లు, నా షోక్ ఏంటంటే, మేఘా కృష్ణారెడ్డి అనేటోడు కాళేశ్వరం దొంగతనం చేసిండు, మేఘా కృష్ణ అనేటోడు ఆంధ్ర బడా కాంట్రాక్టర్, మన తెలంగాణ దోసుకుండని నాకు గల్లం ఎత్తి కౌన్సిల్లో చెప్పాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్నోళ్ళకు ఆయన పేరు తీయచ్చే దమ్ము ధైర్యం లేవు కాబట్టి నాకు అందులో చెప్పాలని ఉంది. నీ ముందు నేను చెప్పగలిగిన కౌన్సిల్లో వినిపించాలని నాకు షోక్ ఉన్నది. ఎందుకంటే వాడు నా సొమ్ము దోసుకున్నాడు. నాతో సహా తెలంగాణ ఉన్న 4 కోట్ల జనం మీద, ప్రతి మనిషి మీద 1,50,000 అప్పు దేనికి వాడొక కారణమైండు. నా వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టడానికి వాడొక కారణమైండు. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటావు, నాకు ఇల్లు కట్టావు, నువ్వు అక్కడనే ఉండాలంటావు, నన్ను బయటికి రానియ్యవు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ రింగ్ రోడ్డు చుట్టూ మై హోమ్స్ రామేశ్వరరావు అనేటోనికి 25,000 ఎకరాలు కుక్క పేరు మీద, నక్క పేరు మీద ఉన్నది. ఇప్పుడున్న బాజాప్త ముఖ్యమంత్రి గారే అవతార్ అనేది చెరువుల కడుతుండు అని అన్నాడు. నిన్న మల్లారెడ్డి గురబెట్టిను. మరి అవతార్ అపార్ట్మెంట్స్ కూలగొట్టాలి కదా. దీని మీద అసెంబ్లీలో చర్చకు ఎందుకు రావు? ధరణి మీద చర్చ జరిగినప్పుడు మై హోమ్స్ రామేశ్వరరావు పేరు మీద దగ్గర భూములు పోయినాయి, ఆయన పేరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు? ఆయన పేరు మాట్లాడాలని నాకు షోక్ అన్న. నాకు జనార్దన్ రెడ్డి అనేటోడు టీఎస్పీఎస్ చైర్మన్గా ఉంటాడు. ఆయన హయాంలో కానీ, గంట చక్రపాణి హయాంలో కానీ, 2 హయాంలలో పేపర్లు లీక్ అయినాయి. వాళ్ళ పేర్ల గురించి అసెంబ్లీలో చర్చకు ఎందుకు రావు? వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎందుకు రావు? నాకు వాళ్ళ పేర్లు మాట్లాడడానికి షోక్ ఉన్నది. అసెంబ్లీలో కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో ఇక్కడ ఏం చేస్తుంది? ఆమె జైలు ఉండాల్సిన ఆమె కౌన్సిల్లో ఏం పని అని ఎందుకు అడుగుతలేరు? కౌన్సిల్లో ఈమె ఎందుకు కూర్చుంది? ఈమె తిహార్ జైల్లో ఉండాలి కదా.
ఈమె కింద పనిచేసిన వాళ్ళంతా తిహార్ జైల్లో ఉన్నారు కదా ఇప్పుడు. ఎవరు ఆమెతోని ఈ పిల్లయ్య అనేటోడు వాడు వీడు ఆమె కింద ఉన్నోళ్ళు. మరి ఈమె డాన్ కదా, ఈమెకి అసెంబ్లీలో ఏం పని, కౌన్సిల్లో ఏం పని, బయటికి పోవాలి ఈమె బయటికి పంపినని అనేటోడు లేడు కదా. నాకు ఆ మాట అనాలని ఉన్నది. కవిత ఇక్కడ ఎందుకు కూర్చుంది, మేము బయటికి పంపాలని. అది పోయిన కౌన్సిల్లో నాకు చెప్పాలని ఉన్నదన్నా. ఇంకా నాకు ఏమేమి చెప్పాలని ఉందో అవన్నీ నేను మేనిఫెస్టోలో పెట్టినా. నా ప్రభుత్వం, నేను యశోద హాస్పిటల్ పోతే బ్రహ్మాండంగా వసతులు ఉన్నాయి. అన్నింటిలో నేను సర్కారు దవాఖాన పోదామనుకుంటే బాత్రూమ్ చక్కగా ఉండే, డాక్టర్లు పనిచేసే వాళ్ళ వసతులు ఉన్నాయి, ఏముండయి, ఏంది కారణం వాళ్ళ నల్ల పోయిన కడగాలని ఉంది. ఇప్పుడు ఉన్న పెద్ద ఏది ముందు వెనక పైలట్లో పెట్టుకుని మాట్లాడే కౌన్సిల్ ఉన్నటువంటి సభ్యులకు ఈరోజు మాట్లాడే దమ్ము ధైర్యం సమయం వాళ్ళకి లేదు కదా అన్న. నాకు వాటి గురించి నా మాట్లాడాలని ఉన్నది. ఈరోజు స్కూళ్ళ పరిస్థితి, యూనివర్సిటీల బాజాబ్తా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలా తెలంగాణ ఉద్యమం కోసము ఉవ్వెత్తున ఉరకలేసిందో అందులో మధ్యలో బాజాబ్తా 100 ఎకరాలు కబ్జా చేయనికి అని చెప్పేసి మీరు నేను కవర్ చేసినాం. ఓ బ్రిడ్జ్ కడితే ఒక్కడు మాట్లాడలేదన్న. ఈ రోజు వరకు ఒక్కడు మాట్లాడలే. 100 ఎకరాలు కబ్జా చేయాలని చూస్తే ఒక్కడు మాట్లాడలేదు. దాని గురించి కౌన్సిలర్ నాకు మాట్లాడాలి ఉందన్న. ఇటువంటి అనేకమైన అంశాలు ఈరోజు సంబంధ వర్గాలు ఏ విధంగా అణచబడుతున్నాయో తెలియక ఇయాటికి ఏందన్నా, ఇయాటికి 75 ఏళ్ళ స్వాతంత్రము, ఇయాటికి నేను పింఛన్ మీద నేను బతకాలన్నా, ఇయాటికి నేను పింఛన్ మీద నేను బతకాలన్నా, ఇయాటికి నేను నిరుద్యోగ వృత్తి మీద నేను బతకాలన్నా, ఇయాటికి నా పేపర్ నువ్వు అమ్ముకుంటావా, ఇయాటికి నా ఇల్లు నువ్వు అమ్ముకుంటావా, ఇయాటికి నా భూమి నువ్వు గుంజుకుంటావా ధరణ పేర్లతోని? ఏందన్నా ఇది? ఎక్కడికి పోతున్నాం? అవన్నీ నువ్వు తిని నువ్వు చచ్చిపోతావా? అవన్నీ నువ్వు తింటావా? తినవు కదా. కానీ మురుగబెట్టాలి నాకు అందద్దు, ఆ తిండి నాకు అందద్దు, ఆ విద్య నాకు అందద్దు, ఆ వైద్యం నాకు అందద్దు, అన్నీ నీ ఇళ్ళల్లో నీ గడిలలో ఉండాలి. అవి లేకుండా నేను చావాలి. అవి చూసి నువ్వు ఎంజాయ్ చేసుకుంటే చచ్చిపోతావు. నేను అవి లేక నేను చచ్చిపోతా అన్న. ఇది ప్రతి గూడెంలో నేను ఈరోజు చూసిన. ఆ కులాలకెళ్ళి, ఆ నిమ్న జాతి కులాలకెళ్ళి ఎమ్మెల్యే అవుతారు, వాళ్ళని దగ్గర రానియరు. మంత్రులు అవుతారు, వాళ్ళని దగ్గర రానియరు. ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళని దగ్గర రానియరు. కౌన్సిలర్లు అవుతారు, ఆ వర్గాన్ని దగ్గర రానియరు. ఆ కోటాల ఐవీలు కూర్చుంటారు, కానీ ఆ మనిషిని దగ్గర రానియరు. ఆ కులం పైన నువ్వు కూర్చుంటావు, కానీ ఆ కుల పని దగ్గర రాని. ఇది ఎక్కడ న్యాయం అన్న? ఇది అన్న ఇవన్నీ నా అనుభవాలన్నా. నో స్క్రిప్ట్. ఇయాటి వరకు నేను ఏది కూడా స్క్రిప్ట్ వాడను. ఇది నా అనుభవాలు. నా పాయింట్ నిజాయితీ ఉంది, ఆవేశం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఓట్లు వేసేది ఆ గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు. అదే పట్టభద్రులు మొన్నటి ఎలక్షన్లో పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి కబ్జాకోర్ని గెలిపించినారు కదా అన్న. మొన్న ఓట్ల ఇంట్లో పెద్ద విలన్ కోదండరామ్ అంటాడు. కోదండరామ్ అంటాడు ఇండిపెండెంట్గా నిలబడి ఓట్లు చీల్చిండు. నంబర్ 1. పల్లారాజేశ్వరరెడ్డికి పడ్డ ప్రతి ఓటు దొంగ ఓటు. అందుకనే ఓట్లు నమోదు మళ్ళీ పెట్టిందన్న. అందరు కంప్లైంట్ చేస్తారు. 1,25,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసిండు. మొన్న కూడా నేను జనగామల ప్రతాప్ రెడ్డికి చెప్పిన, ఫోన్ చేసి చెప్పిన, అడగాని మీరు ఆన్లైన్ లైవ్ చెప్తున్నా. అలా నీ దగ్గర దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, నువ్వు జాగ్రత్త, నువ్వు చెప్పి. ఆయన ఇంట్లో మాస్టర్ అలా ఇలా మాస్టర్ మల్లారెడ్డి అండ్ పల్లారాజేశ్వర ఇద్దరు మాస్టర్స్ వీళ్ళు. ఈ దొంగలు మాస్టర్. ప్రతాప్ రెడ్డి చెప్పిన దొంగ అల్లు నేను లైవ్లో చెప్తున్నా కదా. ఇప్పుడైనా మీరు అప్పుడు ఫోన్ తీసుకొని చెప్తున్నా. నేను చేస్తే అరే పో అన్న, పోయి గొడవ పెట్టాను, అక్కడ మాట్లాడన్నా. 5 లక్షలు ఆల్రెడీ ఒక్కొక్క మండలాల్లో ఒక్కొక్క ఊర్లలో ఇచ్చి దొంగ ఓట్లు చెప్పిమని చెప్పిస్తున్నా. మొత్తం 20,000 కోట్ల ఓట్లు తయారవుతున్నాయి అన్న నేను చెప్పిన. అదే ఓట్లతో ఓడిపోయాను. అవే ఓట్లు తయారు. సేమ్ ఇక్కడ కూడా 1,25,000 ఓట్లు అయినాయి. ఇప్పుడు ఎందుకైతే లేవు? ఇప్పుడు 4,25,000 పైన. అప్పుడు 5,50,000 ఓట్లు అయినాయి. మరి ఇప్పుడు ఎందుకైతే లేవు? అంటే వాళ్ళు అప్పుడైనా అవసరం ఉంది కాబట్టి చేయించుకున్నారు, ఈసారి చేయించుకోరు అన్న. గెలుపు ఓటములు అనేది సెకండరీ. కానీ నేను కూడా పబ్లిక్లో పోదామనుకుంటున్నాను. పబ్లిక్ చెప్పడం నాకు క్లారిటీ ఉంది నీకు ఎందుకు పోవాలని అన్న. పబ్లిక్ మంచోళ్ళు కాబట్టే. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే కాంగ్రెస్ వాడు ఇవ్వాలనుకున్నాడు ఒట్టేది చెప్పమన్నా. ఎవరికి లేదు. నేను ఈ నల్గొండలో ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన ఒట్టేది చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఆయన నమ్మకం లేకనే వాళ్ళ తమ్ముడు బీజేపీకి బా. ఎవరికి నమ్మకం ఉండే అన్న? అందరు పార్టీ ఎలక్షన్లు వచ్చినాక గెలుస్తాయని నమ్మకం, మనకు నమ్మకం ఉండే. ఆ నమ్మకాన్ని నిలబెట్టింది ప్రజలు. అక్కడ కేసీఆర్ దగ్గర ఓటుకు 10,000 ఇచ్చే దమ్ముండే, 20,000 ఇచ్చే దమ్ముండే. అయినా కానీ నేను ఏం చేయాలో నేను చేస్తారా అని చెప్పి వాళ్ళు పబ్లిక్ నిరూపించారు. ఇక్కడ కూడా నాకు ఖచ్చితంగా నేను పబ్లిక్ నేను లీడర్ని నిరూపించుకోని నేను ప్రయత్నం చేస్తలేను. పబ్లిక్ అంటే ఏందో నీకు చూపిద్దామని చెప్పేసి, ఈ సమాజానికి చూపిద్దామని, ముఖ్యంగా ఈ గడి సమాజానికి మేమిద్దరం తప్ప ఎవరు రావద్దు అన్న. ఇక నడుస్తున్న పార్టీస్ ఏంటంటే సిండికేట్ పార్టీస్ అన్న. నువ్వు సిండికేట్ వైన్స్ చూసినావు. నేను కొత్తగా ఇది ప్రామిస్ నువ్వు అబ్జర్వ్ చేయి. నేను కాళేశ్వరం గురించి మనం ఎవరెవరం మాట్లాడాలి అంటే మనం ఎవ్వరం మాట్లాడద్దు. మేఘా కృష్ణారెడ్డి పేరు మనం ఎవ్వరం తీయద్దు. మరి ఏం మాట్లాడదాం? కాలేజ్ ఎల్ఎన్టీ గురించి ఏం మాట్లాడదాం, మేడిగడ్డ గురించి ఏం మాట్లాడదాం. మరి కవిత కేసు మనం ఎవ్వరం మాట్లాడద్దు.
వీళ్ళందరూ అనుకుంటారు నా సిండికేటు మరి ఏమేమి తిట్టుకుందాం ఇవి తిట్టుకుందాం నువ్వు ఇట్లా తిట్టాలి నన్ను ఇట్లా తిట్టాలి మరి నేను ఇది ఏదో ఒక గుల కొట్టాలి కదా ఏది కొట్టాను ఆ మల్లిగాంధీ గుల కొట్టరాదు ఫామ్ హౌస్ గుల కొట్టాలంట ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ చెరువు మొత్తం కొన్ని చుట్టుపక్కల బోరు నీళ్ళు లేకుండా చేసాడు అది కొట్టేసేయాలి దాని మీద నువ్వు సర్వే చేయాలి అన్న నిజంగా దమ్మ అంటే అన్న ఏమో ఏది కొన్నా జగన్ అంటోడు బాగా ఆప్తా చంద్రబాబు నాయుడు నువ్వు నేను శత్రువు మంది జైలు వేసిండ్రు నీకు ఆపోజిషన్ అట్లుంటుంది ఇక్కడెక్కడ దాన్నంత క్యారమ్ బోర్డు ఆడతారు చిక్కుడు బిల్లు ఆడతారు గోలికాయలు ఆడతారు అన్ని కలిసి ఆడతారు తిట్టుకుని కూడా అట్నే ఉన్నది ఈరోజు ఈ సిండికేట్ పాలిటిక్స్ వల్లనే చాలా డేంజర్ ఇది చాలా డేంజర్ మీరు పోటీ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తున్నది గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారు పబ్లిక్ గ్రాడ్యుయేట్స్ కానీ పబ్లిక్ కానీ వీళ్ళు కానీ ఈసారి ఒక వాయిస్ ఒక డిఫరెంట్గా అయినా వాడుతుంది వాయిస్ పోవాల్సిన అవసరం ఉంది అనేది పబ్లిక్ వెళ్ళి ఖచ్చితంగా ఉన్నదన్న చాలామంది స్పందన చెప్తున్నారు ఇవాళ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అలా ప్రప్రథమంగా మీ మీడియా మీ ఛానల్ ఎక్కడ పోయినా కానీ రఘు జడ్సన్ అని అంటారు అయితే ఇది ఒకరిని మనం పెట్టుకుందాం ఇంతమంది కోటేసినాం కదా ఒకసారి వేద్దాం అన్న తెలంగాణ పబ్లిక్ గ్రేట్ అన్న మీరు ఏమంటున్నారు మీకు రెండు ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి కదా ఒకటే ప్రాధాన్యత ఓటు ఒకటే ఏమంటున్నా ఒకటే ఏమంటున్నారు ఒకటే ఏమంటున్నా రెండోది ఎవరికన్నా వేసుకోరు ఫస్ట్ లేదు ఒకటే వేయాలి నాకే వేయాలంటున్నా అంతేనా ఆహా ఒకటే ఓటు వేయాలన్నా రెండోది ఆన్న దెబ్బతింటది ఓకే పంచు పడేదే అక్కడ ఒకటే ఓటు వేయాలి మరి ఇప్పుడు ఒకటే ఓటు వేయాలంటే ఫస్ట్ వేరే వాళ్ళకి సెకండ్ మీకు వేయాలనుకున్న వాళ్ళకి మీ ఓటు మిస్ అవుతుంది కదా అట్లా వాళ్ళు అట్లా ఆలోచన ఉంటే వేయని అన్న అది మనకి ఏం అలా నేను ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా నాకే చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఎందుకు ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఒక అభ్యర్థిని బలపరిచిన అన్న పార్టీని మోస్తారన్న పార్టీ మా ఇప్పుడు నేను వాళ్ళ బ్యాచ్మేట్ కార్యకర్తల బ్యాచ్మేట్ నేను కార్యకర్తను ఓకే మన పక్కన కోసం సాది కూడా కార్యకర్త మా కార్యకర్త బ్యాచ్మేట్ మేము మా కార్యకర్తలంతా దిక్కుంటాం మా కార్యకర్తలను గెలిపించుకుంటాం అనుకుంటాం ఎందుకంటే నా కార్యకర్తను ఏం తెలుసా అన్న నా కార్యకర్తను మినిస్టర్ నన్ను గుర్తుపడతలేరు ఇప్పుడు ఏ నియోజకవర్గంలో కూడా నన్ను మినిస్టర్ నన్ను గుర్తుపట్టారు ఇప్పుడు నేను పోయి చెప్పుకోవాలి సార్ నేను 30 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నా సార్ పార్టీకి అంటున్నా ఇప్పుడు కొత్త వీడియో 10 పార్టీని మారొచ్చినోడు మన దగ్గర పోయి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఈరోజు గేట్ల కాడ నూకేస్తున్నారు ఎమ్మెల్యేలు కలవారు మంత్రులు కలవారు ఎవరు కలుస్తారే అన్న కార్యకర్తలు ఈరోజు కార్యకర్తలు అనాథ లెక్క ఉన్నారు ప్రజల పథకాలు ఉన్నాయన్న ఏవో చిన్న పథకాలు ఉన్నాయి నాయకులకు పదవులు ఉన్నాయి ఇలా కార్యకర్తలకు ఏముందని ఏం లేదు ఆయా పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అంతా వచ్చి ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు కష్టపడడం ఎందుకు మీరు అదే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని కొంచెం మీరు కొద్దిగా ఒక స్టెప్ అటేస్తే అయిపోతుంది కదా టికెట్ మిమ్మల్ని బలపరుస్తారు మీరు గెలిచే అవకాశాలు 100% ఉంటాయి పోయి ఎమ్మెల్సీగా శాసనమండలిలో కూర్చొని అదే క్వశ్చన్ చేస్తారు ఆ లాబింగ్ చేస్తుంటే నాకు ఎప్పుడో పదవులు వస్తాయన్నా అది నాకు అట్లా వద్దు కూడా నాకు వద్దు కూడా నేను ప్రతిభను చూసి ఇమ్మంటున్నా కానీ నేను దానం చేయమని అంటలేను నాకు 2 గన్మెన్ల దానమి నాకు కారు దానమి నాకు పిఏ దానమి నేను దాన ధర్మం అడుగుతలేను నేను హక్కు అడుగుతున్నా నేను 33 ఏళ్ళు నీకు పార్టీకి నేను పనిచేసిన నా హక్కు అడుగుతున్నా నా బతుకు కోసం అడుగుతలేను ఈరోజు 100% అన్న 100% నేను కమిటెడ్ ఫర్ తెలంగాణ ఈరోజు తెలంగాణలో పెద్ద విలన్ ఏంటంటే ఎవరు మేధావి అంటే ఒక పెద్ద విలన్ అయిపోయాడు ఏ పార్టీడు ఏ పదవి వస్తాడో ఏ పార్టీడు అంత పదవులు ఏమని పడుతున్నారన్న ఈరోజు నిజంగా ఎక్కడైతే దేపుడు నువ్వు రాసి పెట్టుకో 5,71,000 కోట్లు అప్పైందని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించింది కదా రేపు వచ్చే అసెంబ్లీలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ 10,50,000 కోట్లు అప్పు చేసిందని అంటారు అంటే ఇంతేనా తెలంగాణ అంటే తెలంగాణ ఎక్కడికేనా ఈరోజు నేను దానికోసం కాదన్నా నేను స్వేచ్ఛగా ప్రశ్నించగలగాలి నా మీద ఎవరు ఆజమాయిషి చేయొద్దు నేను పబ్లిక్ తరఫున స్వేచ్ఛగా నిలబడగలగాలి వాళ్ళ గురించి స్వేచ్ఛగా ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మాకు నేర్పింది ఇది నేను దాని గురించి నేను మాట్లాడగలగాలి కానీ వీళ్ళు ఇచ్చిన ఎజెండా నేను మాట్లాడడానికి నేను లేను కాబట్టి నేను స్వేచ్ఛగా నేను ఎమ్మెల్సీగా పోవాలనుకుంటున్నా నేను ఎవరికి అప్లికేషన్ పెట్టా బయోడేటా పెట్టా నేను బయోడేటా పెట్టా వాళ్ళు మిమ్మల్ని బలపరిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా మీ పార్టీ వాళ్ళు భయపడి చేసుకోనన్నా నేను చేయమంటున్నానా నేను చేయమని బతిలాడుతున్నానా ఇట్లా అంటేనే బలపరుస్తలేరు అని కూడా అనొచ్చు కానీ నేను ఇట్లనే అంటానా నేను ఇట్లనే ఎందుకని నువ్వు నాకు బాకీ కదన్నా నువ్వు నాకు బాకీ ఉన్నావు నువ్వు నాకు నేను నీ కష్టం చేసినా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు ప్రజలకేం సేవ చేస్తలేవు నేను ప్రజల సేవ చేయమని అంటున్నా నేను కల్వకుంట్ల కల్వకుంట్లలో చేసిన దోపిడీ గురించి మేము మాట్లాడమంటున్నా దానిపైన ఎక్కడ యాక్షన్ రేపు పొద్దున మీరు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు లేవా మీ పార్టీ సీనియర్లో లేకపోతే డైరెక్ట్ మీ హైకమాండ్ మీరు 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్నది కదా మీ హైకమాండ్ లీడర్లో ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తుండొచ్చు
అన్నా నేను ఆత్మహత్య చేసుకుని లేను ఇక్కడ. నేను అన్ని ఢిల్లీలో లోకల్ ఎవరికైనా కాంటాక్ట్ లేను. నాకు ఎవరితో హైకమాండ్తో ఎంతున్నా నాకేం లేదు. హైకమాండ్ నేను నేను నాకు కూడా ఉన్నాయి ప్రశ్న అడగనికి. నేను చాలా అడిగినా, నేనే ఫోన్లు చేసి వాళ్ళని అడిగిన వాటిని తీస్తాను. నీ ఐడియాలజీ ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అన్న, నువ్వు ఐడియాలజీ నువ్వు ఏంది. ఒక ప్రశ్న అడిగిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, బంగారు లక్ష్మణ్ అన్నట్టు ఆయన లంచం తీసుకుంటుండగా, లంచం ఈ అని చెప్పి నా వాళ్ళ ఆఫీస్కు పోలేదు, లంచం ఇమని నా వాళ్ళ ఆఫీస్కు పోలేదు, tehelka.com నాకు లంచం ఇమని పోలేదు. ఒక పెద్ద మనిషి లంచం బాజాప్తా ఇచ్చుకో బలవంతంగా నా దగ్గర ₹1,00,000 పెట్టి బంగారు లక్ష్మణ్ అనే ఒక దళితుడిని దొంగను చేసి ఈరోజు చరిత్రహీనం చేసి సాగు కారణం ఆయన దొంగ అయితే, ఈరోజు నేను బాజాప్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాజాప్తా పైసలు ఇచ్చుకుంటా, నెగోషియేట్ చేసుకుంటా, మాట్లాడుకుంటా ఈ పైసలు ఇచ్చినప్పుడు మరి ఈయన ముఖ్యమంత్రి అయినా ఆయన చెడ్డోడు ఎట్లయితాడు అని బాజాప్తా ఢిల్లీ పెద్ద మనిషిని అడిగినాను ఫోన్లో, ఆన్ రికార్డు చెప్తున్నా, అడిగినా మాటలు లేవు. అలా బంగారు లక్ష్మణ్ అప్పుడు 100% క్లీన్ మ్యాన్. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు అది ప్రధానమంత్రి కావచ్చు. అంటే నేను చెప్తున్నా, అంటే జస్టిస్ డిఫర్స్ ఫర్ పర్సన్ టు పర్సన్, జస్టిస్ డిఫర్ టు క్యాస్ట్ టు క్యాస్ట్. జస్టిస్ అనేది మనిషికి వెళ్ళి వ్యత్యాసం అవుతుంది. సో రేపు పొద్దున మీకు వ్యతిరేకమైన ఫలితం వస్తే అరే ఈ జనాలు మారారని ఆయన ఇట్లనే ఉన్నారని మీరు తప్పుకుంటారా ఫైట్ నుంచి? నేను ఎందుకంటానా, నేను వాళ్ళని ఏమన్నా, నేనేమన్నా పెద్ద ఇది నేనేమన్నా పెద్ద ఇది పెడుతున్నానా అన్న. నేను హైకోర్టుల చుట్టూ, సిబిఐ చుట్టూ, ఈడీల చుట్టూ తిరిగినట్టు నేను వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. నేను ప్రజలను ఎప్పుడు తప్పుపట్టానా? రేపు నన్ను ఓడించడానికి సిండికేట్ అంతా పనిచేస్తానని ఒడగట్టి నీకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, లట్రం పొట్రం వాళ్ళందరూ కలిసి ఈ సిండికేట్ అందరు కలిసి నన్ను ఒడగొట్టే పనిచేస్తారు రేపు. అది కూడా నేను చెప్తున్నా. ఆ ప్రెజర్కు పబ్లిక్ తట్టుకున్న ఓటర్లు తట్టుకుంటారు లేదా అనేది నాకు తెలియదు. కానీ ఇది నాకు గెలుపు కాదు, మేము అందరం కలిసి కొట్టాడుతున్నాం. ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా డబ్బులు ఇవన్నీ ఎట్లా అలా బస్సులలో అలా ఈడ ఉన్న నా మిత్రులు తెలుసు. బస్సులో పోతా, ట్రైన్లో వస్తా, ట్రైన్ తిరుగుతా. ఎవరన్నా ఫ్రెండ్ ఇప్పుడు నాకు వెహికల్ తీసుకొచ్చిన ఆయన కూడా తొవ్వల పరిచయం ఆయనే, అంటే ఈ ప్రచారంలో పరిచయం అయిన మిత్రుడే. అట్లా స్పెషలైజేషన్ ఏమి ఉండదు అన్న, నాకు ఏది దొరికితే అది ఎక్కేస్తా అంతే. ఆ స్కూటరే కానీ, బైకే కానీ, కారే కానీ, ఫ్లైటే కానీ, ఏదన్నా కాల్కు ముందు నేను పలానా నల్గొండ ఎట్లా పోవాలంటే అట్లా పోతా. ఇక్కడ వచ్చి బస్సు ఎక్కించిండ్రు, ఇక్కడ వచ్చే స్టేషన్లో రిసీవ్ చేసుకుంటు, ఇదే నల్గొండల కాబట్టి అన్న అది అది స్టైల్ అన్నా, అది స్టైల్. దాని కంపల్షన్ కాదు, ఇలా కంపల్షన్ చేసిండు. లీడర్ అంటోడు ఖచ్చితంగా ఫార్చునర్ ఉండాలి, లీడర్ అంటోడు పెద్ద గిట్టు ఉండాలి, లీడర్ అంటోడు నలుగురు నేర్చుకుంటా అన్న. అది కాదన్న లీడర్షిప్, అది కాదని చూపించే ప్రయత్నం చేస్తున్నా. రేపు లీడర్షిప్ అందరికీ అందుబాటులో. ఇలా 30 లక్షల మంది విద్యార్థులు ఖాళీగా ఉన్నారు, నౌకర్లు లేకుండా. వాళ్ళకి తొవ్వ చూపెడతా కావచ్చు. ఎమ్మెల్సీ ఎంపీగా పోటీ చేయొచ్చుగా ఏదైనా నియోజకవర్గం నుంచి అన్న. దానికి సింబల్ ఉంటుంది అన్న, దీనికి సింబల్ ఉంటుంది, దానికి సింబల్ ఉంటుంది, దీనికి సింబల్ ఉంటుంది. అందరు పనిచేస్తారు. నేను అవన్నీ చూసుకునే చేస్తున్నా. ఇంకా మెయిన్ ఏంటంటే స్టేట్లో ఉండాలి, నా పదవి కోసం, సెంట్రల్ కోసం కాదు. అలా డై మనిషికి డై కొడితే, డై అంటే తెలుసు కదా అన్న, అదేలే సాష్టాంగ నమస్తే కొడితే అవే వస్తాయి. నేను అప్లికేషనే పెట్టాను అన్న, నా ఆల్రెడీ 25,000 బుక్ అయినాయి. వరదన పెట్టి మీకు అంచనా ఉందా ఒకవేళ నేను కాంప్రమైజ్ అయితే ఈజీగా పదవి వస్తుందని? 1000%. అదే అంటున్నా, 1000%. నేను అస్సలు కాంప్రమైజ్ కాదు, నా ప్రామిస్ చెప్తున్నా. నేను కాంప్రమైజ్ అయిన రోజు డ్రాప్ అయిన రోజు నేను చచ్చిపోయినట్టే. ఇక నాకు దండేసి దీపం పెట్టుకోవాలి అంతే. ఇక సవాలే లేదు. ఇక మా సొంటలు కూడా కాంప్రమైజ్ అయ్యానికి ఎందుకన్నా 10 సంవత్సరాలు. ఏం చెప్తారు మీ ఓటర్లందరికీ? ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పటికి? 4,25,000 మంది ఉన్నారు ఓటర్లు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉందా నోటిఫికేషన్? ఎనీ టైం. నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్ తర్వాతే ఉండొచ్చా? రేపు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీకి వచ్చేసింది. ఓకే, ఇంకో ఎమ్మెల్సీకి ఎప్పుడైనా ఈ మంత్ వచ్చేస్తుంది. ఓకే, ఈ మంత్ బిఫోరే ఉంటుందా? ఎంపీ ఎలక్షన్ బిఫోరే ఉంటుంది? ఎప్పుడైనా ఉండొచ్చు, దానికి ఇంకో 1 వీక్ అటు ఇటు తేడా. కానీ ఓకే, పెద్ద లాంగ్ ఏం పడేది. కానీ నేను ఓటర్లను అడిగేది ఏంటంటే, నా మేనిఫెస్టో మేము ముందు ఇచ్చిన, నా ఆలోచన మేము ముందు ఇచ్చిన, నా పనితనం మీరు ఉంచిన, నా మార్పు ఏ విధంగా ఉండాలని మేము ఉంచిన, ఇంకా వచ్చే భవిష్యత్ కాలాల్లో ఇంకా ఒక సామాన్యుడు రాజకీయాలు రావాలంటే నేను బాటేస్తా. ఆ బాట మీకు నచ్చినట్టయితే, మీకు నచ్చాలి అని కోరుకుంటున్నా. 4,25,000 మంది ఓటర్లు ఈరోజు ఇప్పటికి ఉన్నారు. ఇంకో 3 రోజులు 14 వరకు టైం ఉంది ఆఫ్లైన్ ఇవ్వడానికి. మీరు మొదటి ప్రాధాన్య ఓటు నాకు వేసి. ఇంకా సమయం ఉందా? ఇంకా 3 రోజులు. ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్. మనందరినీ సంపన్న వర్గాల తరపున ఉన్న అందరినీ, దోపిడీకి గురవుతున్న వాళ్ళందరినీ ప్రతినిధిగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బక్కా జడ్సన్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది జడ్సన్ గారు ఆయన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సో నేను కూడా నల్గొండకు వచ్చి
ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నా, ఎందుకంటే ఆయన 3 జిల్లాలు ఒకే రోజున ఒక్కొక్క టైం పెట్టుకొని సాయంత్రం 4-5 గంటల సమయానికి ఆయన ఇక్కడికి చేరుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈ సందర్భంగా నేను చేస్తున్న ఇంటర్వ్యూ. సో ఆయన చెప్తున్న మాటల్ని మీరు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే ఖచ్చితంగా జడ్సన్ పక్షాన నిలబడే ప్రయత్నం చేయండి. అతి త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో ఇది మీ భవిష్యత్తుని, ముఖ్యంగా అట్లీస్ట్ ఏదో అద్భుతాలు జరుగుతాయని మనం అనుకోకపోయినా అట్లీస్ట్ మన సమస్యని క్వశ్చన్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చట్టసభల్లో మాట్లాడేవాళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది. అందులో మాట్లాడే వాళ్ళలో మొదటి వరుసలో ఉంటారు బక్కా జడ్సన్ గారు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాబోయే ఎన్నికల్లో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.